ప్రజెంట్ నౌవేడేస్ ఆహార ధాన్యాల గురించి చాలామంది చాలా విషయాలు చెప్తున్నారండి. అనేక న్యూస్ పేపర్స్‌లో కానీ, అనేక న్యూస్ ఛానల్స్‌లో కానీ మన ఆహారాలను ఎలా మార్చుకోవాలి, మన ఆహార అలవాట్లలో మనం ఎలాగా ఉండాలి అనేది, అలాగే ఇప్పుడు అందరికీ బీపీలు, షుగర్లు చిన్న వయసులోనే అటాక్ అవుతున్నాయి. దానికి గల కారణాల గురించి, మన ఆహారాన్ని మార్చుకోవాలని ఎన్నో అధ్యయనాలు చెప్తున్నాయండి. మనము పూర్వకాలంలో తిన్న మిల్లెట్స్ని కూడా మన ఆహారంలో మిల్లెట్స్ని ఒక భాగం చేసుకుంటే దాని నుంచి కూడా మనం ఎన్నో రోగాలను దూరం చేసుకోవచ్చని, అలాగే న్యాచురల్ ఫుడ్ ఇప్పుడు అందరూ కూడా న్యాచురల్ ఫుడ్ వైపు అడుగులు వేస్తున్నారు. శైలి పట్టి వస్తుంది. కరోనా టైంలో ప్రతి ఒక్కళ్ళని చూసాం. ఎవరికైతే ఇమ్యూనిటీ బాగా ఉందో వాళ్ళు మాత్రమే ఇబ్బంది లేకుండా జీవించగలిగారు. అది చాలు మనకి. ఇంకా మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలా ఉండాలి అని మనకందరికి అర్థం అవడానికి. ఇందాక గురువుగారు చెప్పినట్టు ఇచ్చారు. వాళ్ళే మనకి లైవ్ ఎగ్జాంపుల్స్. మనకి వాళ్ళకున్నంత ఓపిక మనకు ఉండట్లేదు. ప్రతి ఇంట్లో ట్యాబ్లెట్స్, ఎవరు ఆరోగ్యంగా లేరని ప్రతి ఇంట్లో ట్యాబ్లెట్స్ తింటూనే ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సమస్య. 25 years వాళ్ళందరూ కూడా హార్ట్ అటాక్స్ రావటం కానివ్వండి, కాళ్ళ నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు అని ప్రతి చోట చూస్తున్నాం మనం. మన పిల్లలకు మనం వెళ్ళి కూర్చొని కాళ్ళు నొక్కాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఇప్పుడు మనం. సో ఇదంతా కూడా ఆహారం మూలంగానే, ఆహారమే ప్రధాన కారణము. ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా పండించుకొని రసాయనాలు లేనటువంటి గోవుతో